ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు పాపంలో పట్టబడినటువంటి స్త్రీ యొక్క ప్రస్తావన ముగిసిన తర్వాత యెరూషలేము దేవాలయంలో అక్కడున్నటువంటి పరిసయ్యులతో ఈ విధముగా అంటాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూడవచ్చు. అయితే ఈ మాట అనడానికి దేవుడు ఒక ఉపమానాన్ని తీసుకున్నాడు. అది ఏంటి అంటే, ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి పర్ణశాలల పండుగలో ఆ యొక్క దేవాలయంలో స్త్రీలు కూర్చుండేటువంటి ఆవరణంలో నుండి ఈ యొక్క మాట చెప్పాడు. అయితే ఈ యొక్క పర్ణశాలల పండుగ జరిగేటువంటి 4 రోజులు కూడా యెరూషలేము దేవాలయంలో 4 దివిటీలను వెలిగిస్తారు. ఆ యొక్క దివిటీలు ఎంత ప్రకాశమానంగా వెలుగుతాయి అంటే యెరూషలేము అంతా కూడా ఆ వెలుగు ప్రకాశిస్తుంది. దానిని ఆధారంగా తీసుకుని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఈ యొక్క వెలుగు అశాశ్వతమైంది. 4 రోజులు మాత్రమే ఈ యొక్క వెలుగు ఉంటుంది. అదే నన్ను వెంబడించేటువంటి వాళ్ళైతే చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని అక్కడున్నటువంటి పరిసయ్యులందరితో కూడా ఈ యొక్క మాట చెప్పడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి అర్థము లేదా భావము ఇది.